మహేష్ చెప్పక్క. ఈ పెళ్లిలో మీ అనుభవాలు ఏంటి? పెళ్ళిలోనా అంటే భోజనాలు బాగా పెట్టారా? 2-3 అమ్మాయిలు నచ్చారు కానీ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అమ్మాయిలకా నీకా? వాళ్ళకి. ఓకే. భోజనాలు ఎదిరిపోయినాయి. మామూలుగా ఉండవు కదండి రాజుగారి పెళ్ళిలో. ఏంటి 101 రకాల వెరైటీలంట, స్వీట్లలోనే 19 రకాలంట. ఫస్ట్ షెడ్యూల్కి నాలే ఉన్నాను, సెకండ్ షెడ్యూల్కి లడ్డూలే అయ్యానండి. ఓహో. మళ్ళీ ఇప్పుడే కొంచెం కొంచెం తగ్గుతున్నాం. అవును, ఈ సినిమాలో క్యారెక్టర్ ఇవ్వాలి అంటే డైరెక్టర్ గారు ఏవో స్పెసిఫికేషన్స్ చెప్పారంట. ఏం చెప్పారు? మా మారి గారు ఏమన్నారంటే ఈ ప్రాజెక్ట్ నువ్వు చేయాలంటే కొంచెం హైట్ తగ్గలరా అన్నారు. హైట్ తగ్గాలన్నారు. కొంచెం. మరి తగ్గావా? తగ్గలేదండి, పెరిగాను. లడ్డూను కూడా కొంచెం లీన్ అవ్వాలన్నారు. ఇద్దరు కష్టం అని చెప్పి ఇంక సర్లేని అలాగే పెట్టేసుకున్నారు ఇద్దరిని. ఓకే. డైరెక్టర్ గారు నాకు ముందు నుంచి ఫ్రెండ్, చాలా హ్యాపీ. ముందు కూర్చున్నారు కాబట్టి కదా. ఎందుకంటే ముందు నుంచి ఫ్రెండ్ అయిన ఆయన డైరెక్టర్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంచి ఎక్సలెంట్ టైమింగ్ అక్కను. ఆయన పక్కన ఉంటే నవ్వకుండా ఉండలేవు నువ్వు. నీకు ఎంత డిప్రెషన్లో ఉన్నా తీసుకొచ్చి అవతలాడేస్తాడు ఆయన. చిరాకు ఆయనకి డిప్రెషన్లో ఎవరైనా ఉంటే. అవునా? ఎరగొట్టేస్తాడు ఆయన. అలా అయితే ఆయన చాలా మందికి కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకు జనవరి 14 సినిమా చూసేస్తే చాలా మందికి డిప్రెషన్ పోతుంది. నెక్స్ట్ యువరాజ్ సార్, ఆయన ప్రతి షార్ట్ పెయింటింగ్లో ఉంటుంది. చితక్కొట్టేశారు ఆయన. నెక్స్ట్ గాంధీ గారు, ఈ పెయింటింగ్ గారు అవడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఆయన చూసుకుంటారు. ఆయన అదరగొట్టేశారు. వంశీ గారు పేమెంట్ అదరగొట్టేశారు. వీళ్ళందరినీ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, నీ పని నువ్వు ఎప్పుడు చేసావు? నేనేమి చేయలేదు కాబట్టి వీళ్ళందరూ అదరగొట్టారు కాబట్టి చెప్తున్నాను అక్క. నెక్స్ట్ ఇంకెవరున్నారు? అందరూ అయిపోయారు. మీనాక్షి గారు చాలా గ్లామరస్ ఉండేవారు. అంటే రాజుగారు వచ్చేస్తున్నారు. రాజుగారు సోలో ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్, ఐఎమ్ సారీ ఫర్ ద ఇంటరప్షన్, కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి జాతి రత్నాలు సినిమాతో తనకంటూ ఒక ఎంటర్టైన్మెంట్ మార్క్ని ఎస్టాబ్లిష్ చేసి మిస్టర్ అండ్ మిసెస్ శెట్టి సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకొని ఇప్పుడు పెళ్లికి రెడీ అయి వచ్చేస్తున్నారు రాజుగారు. అంబరాల డోలులు చుట్టూ బంగారాల ప్లేటులు పెట్టు, అంబానీయ తుళ్ళుకునే టూటు టూటు. సంగీత పాటలు, హల్దీలో ఆటలు, ఇన్స్టాలో ఫోటోలు పెట్టు పెట్టు పెట్టు. ఎంతో ఘనంగా, ఇంత ఘనంగా అరగనగనగా హే రాజుగారి పెళ్లిరో, ఊరువాడలల్లిరో, రాదు ఇది మళ్ళీరో, ఎంజాయ్ ఫుల్లిరో. రాజుగారి పెళ్లిరో, ఊరువాడలల్లిరో, రాదు ఇది మళ్ళీరో, ఎంజాయ్ ఫుల్లిరో. రాజుగారి పెళ్లిరో, టాలీవుడ్ డీజే కొట్టు, బాలీవుడ్ బట్టలు కట్టు, హాలీవుడ్ బడ్జెట్ పెట్టు టూ టూ టూ. చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ, ఇంతందంగా ఉందేంటి హాయ్. డ్రెస్సులు కోటి వెలకడితే కోటి, ఏ కిస్కి బేటీ హై భాయ్. హే కారేమో బెన్సీ, ప్యారేమో జెన్సీ, స్టోరీ మొదలెట్టేద్దామా. హే భీమవరం పాల్మా, బాగా బీచ్ పోదమా, మీద ఫాల్మా, వైరల్ అవుది రీల్మా. భీమవరం పాల్మా, బాగా బీచ్ పోదమా, మీద ఫాల్మా, వైరల్ అవుది రీల్మా. భీమవరం పాల్మా, బాగా బీచ్ పోదమా, మీద ఫాల్మా, వైరల్ అవుది రీల్మా. గుండెలోన నన్ను తాగ చేయమా. రాజుగారి పెళ్లిరో, ఊరువాడలల్లిరో, రాదు ఇది మళ్ళీరో, ఎంజాయ్ ఫుల్లిరో. రాజుగారి పెళ్లిరో, ఊరువాడలల్లిరో, రాదు ఇది మళ్ళీరో, ఎంజాయ్ ఫుల్లిరో. రాజుగారి పెళ్లిరో, భీమవరం పాల్మా, బాగా బీచ్ పోదమా, మీద ఫాల్మా, వైరల్ అవుది రీల్మా.
భీమవరం పాలుమా బాగా పీచిపోదమా మీద మీద ఫాలుమా పైరలో గిరీలుమా భీమవరం బాలమా బాగా పీచిపోదమా మీద మీద ఫాలమా వైరల్ అవుతుందిలమా గుండెలోన నన్ను తాగ చేయమా గుండెలోన నన్ను తాగ చేయమా రాజుగారి పెళ్లిరో ఊరువాడలొల్లిరో రాదు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో ఓకే రాజుగారు వచ్చేయండి రాజుగారి పెళ్లిరో రాజుగారు వచ్చేయండి రాజుగారు ఇవాళ మన సంగీత్ ఫంక్షన్ రండి ఏయ్, చెప్పండి. రాజుగారి పెళ్ళిలో డబ్బకాయలు మొత్తం మోగిపోతుంది ఫాలమా వైరల్ అవుతుందిలమా గుండెలోన నన్ను తాగ చేయమా గుండెలోన నన్ను తాగ చేయమా హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అనగనగా ఒక రాజు టీం నుంచి రాజుగారు వరంగల్ ఈ ఫైర్ వర్క్స్ కంటే ఎక్కువ ఎనర్జీ మీ దగ్గర ఉంటుందని చెప్పారు, నిజమేనా? ఓకే, లెట్ మీ ఆస్క్ యూ వన్స్ మోర్. జానా జిగర్స్ ఆఫ్ వరంగల్ ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఈవెంట్ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామన్నారు, కొంతమంది జపాన్ అన్నారు, కొంతమంది చైనా అన్నారు. అక్కడ అర్త్ క్వేక్స్ ఉన్నాయంట జపాన్లో, అందుకే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చేసినా వరంగల్ లాంటి ఎనర్జీ ఇవ్వదని చెప్పారు. ఒకసారి చెక్ చేద్దాం ఆ ఎనర్జీ చెక్. హౌ ఆర్ యు వరంగల్? ఎలా అనిపించింది మా ట్రైలర్? చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. కానీ జాతిరత్నాలు సినిమా 1 ఇయర్ థియేటర్స్ పాండమిక్ వల్ల మొత్తం మూసేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ థియేటర్స్ లేవు, అసలు థియేటర్స్కి జనాలు రారు అన్న సమయంలో ఆ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే వరంగల్ భూమి మీద జరిగింది. మీరు పంపించిన ఎనర్జీ, అదే ప్రేమ మళ్ళీ మాకు కావాల్సి అనిపించింది. అందుకే ఈరోజు ఇక్కడ వరంగల్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటున్నాం. వన్స్ అగైన్ ఆ సినిమాకి ఎలా అయితే మీరు ప్రేమ ఎనర్జీ చూపించారో అదే యూఫోరియా, అదే ఎనర్జీ, అదే ఎంటర్టైన్మెంట్ ఈ అనగనగా ఒక రాజు సినిమాలో ఉంది. ఈ రోజే ఇందాక ఇక్కడ వచ్చే ముందు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశాం. సో థ్యాంక్ యూ సో మచ్ వరంగల్ ఫర్ దిస్ లవ్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. రాజుగారు మీరు వెళ్ళి కూర్చోండి. 14వ తారీఖు పెళ్ళి, మీరు మరీ ఎక్కువ అలసిపోతున్నారు. కూర్చోండి రాజుగారు. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసినందుకు. అండ్ అలాగే జాతిరత్నాలు ప్రీ రిలీజ్ అంటే మనమే వచ్చేసాం, అదే గుర్తొచ్చింది నాకు. మహేష్ మాట్లాడేస్తావా? హలో వరంగల్, మన రాజుగారి రాకతో ఈ సంక్రాంతి మోత మోగిపోతే అందరూ అదరగొట్టేయండి థియేటర్కి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న, ఎందుకంటే నన్ను నమ్మి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నీ ఎనర్జీ అన్మ్యాచబుల్. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అసిస్టెంట్ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ అందరికీ, కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ, 24 క్యాబ్స్కి థ్యాంక్ యూ సో మచ్. సుమాక థ్యాంక్ యూ. ఏంటిది ఆగదా? మోగుతూనే ఉంది. మన సినిమా కలెక్షన్స్ కూడా ఇలాగే మోగుతూ ఉండాలి. అనగనగా ఒక రాజు. సత్యశ్రీ. హాయ్ వరంగల్, హలో. బా సౌండ్, ఆ సౌండ్ కంటే మీ సౌండ్ వినిపించాలి కదా. ఎక్కడా? అది లెక్క. వావ్ వావ్ వావ్.